Hi guys, and today's section is why testing job. Selenium లో selenium టెస్టింగ్ లో మనం పార్ట్ 2 లో ఉన్నాం. ఎందుకు టెస్టింగ్ జాబ్ ని చూస్ చేసుకోవాలి అనే క్వశ్చన్ కూడా మన దగ్గర ఉంది. అండ్ దీని తర్వాత టెస్టింగ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనే ఈ రెండు క్వశ్చన్స్ అయితే ఈ సెషన్లో అవగొడదాం. వై టెస్టింగ్ జాబ్ అండ్ సాఫ్ట్వేర్ testers are made of challenging work environment and software testers అనేవాళ్ళు ఆర్ మేడ్ ఆఫ్ ఛాలెంజింగ్ అండ్ వర్క్ ఎన్వైరన్మెంట్. అంటే వర్క్ చేసేటప్పుడు మన ఛాలెంజింగ్ వర్క్ ఎన్వైరన్మెంట్ అనేది మనకి ఏర్పడుతుంది ఈ టెస్టింగ్ ద్వారా. యూ కెన్ ఎంజాయ్ ఎవ్రీ డే ఆఫ్ ద వర్క్. మనం వర్క్లో చాలా చిన్న పని చేస్తే చాలా ఎంజాయ్మెంట్గా మనం వర్క్ చేస్తాం. టెస్టింగ్ ఈజ్ ద బెస్ట్ జాబ్ ఫర్ సాఫ్ట్వేర్ ఫీల్డ్ అండ్ ఫ్లెక్సిబుల్ ఫర్ ఫన్ వర్క్ ఎన్విరాన్మెంట్. అండ్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది దీనికి టెస్టింగ్కి. అండ్ ఇట్స్ క్రియేటివిటీ ఉంటుంది దీనికి కూడా. ఇట్ ఈజ్ సెక్యూర్ అండ్ కెరియర్ పాత్. ఇది మనకు సెక్యూర్ అనమాట కెరియర్ పాత్కి. మనకి డే బై డే ఇంక్రిమెంట్ డే బై డే గ్రోత్ అయితే ఉంటుంది దీనికి. అండ్ సెక్యూర్గా ఉంటుంది. అండ్ దెర్ ఈజ్ అట్రాక్టివ్ రెమ్యూరేషన్ అండ్ రూమ్ గ్రోత్. అండ్ మనకి ఇచ్చే మనీ కూడా శాలరీ కూడా అట్లనే ఉంటుంది. మనం ఎంత కష్టపడితే అంత మంచి జాబ్ అయితే మనకి వస్తుంది. దాంట్లో మనకి టెస్టింగ్ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో అనేది టెస్టింగ్ జాబ్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వై టెస్టింగ్ ఆర్ రిక్వైర్డ్ అనేది మన పార్ట్ 1లో అయితే మనం డిస్కస్ చేసాం. ఆ క్వశ్చన్ అయితే చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అది ఇంటర్వ్యూస్లో చాలాసార్లు అడుగు క్వశ్చన్ అది. అండ్ ఆ క్వశ్చన్ అయితే మీరు పూర్తిగా చదవండి. అండ్ టెస్టింగ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేది మనం అయితే చూద్దాం. టెస్టింగ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఫస్ట్ టెస్టింగ్ రోల్స్ అనేది చూద్దాం. టెస్టింగ్ రోల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్టార్టింగ్ స్టేజ్ ఏముంటుంది అంటే సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఇంజనీర్ అనేది ఉంటుంది. ఎందుకంటే మనం స్టార్టింగే ఒక సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్గా మనం సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి అడుగు పెడతాం. ఈ సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్ ఒక ఫ్రెషర్ లెవెల్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే మనం 4 years దాకా మనం ఫ్రెషర్ లెవెల్ నుంచి ఒక ఎక్స్పీరియన్స్ లెవెల్ 4 years దాకా మనం ఉంటాం. అండ్ సెకండ్ స్టేజ్ ఏంటంటే సీనియర్ సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్, SSTE. ఈ సీనియర్ సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్ ఎప్పుడు అవుతామంటే 4 years ఎక్స్పీరియన్స్ అయ్యాక మనం సీనియర్ సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్ అవుతాం. బట్ గైస్, కొన్ని కంపెనీస్కి వేరే పాలసీస్, ప్రైవసీ పాలసీస్ ఉంటాయి, రూల్స్. అండ్ ఈ రూల్స్ అండ్ పాలసీస్ వల్ల కొన్ని కంపెనీస్ డిఫరెంట్ రూల్స్ అవుతాయి. ప్రజెంట్ అంటే ఎక్కువ కంపెనీస్ అయితే కావాల్సినవి ఇవి. అంటే ఎక్కువ కంపెనీస్ మెయింటైన్ చేసే రూల్స్ అయితే ఇవి, అందుకే ఇవి చెప్తున్నా. అండ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఇంజనీర్ అనేది ఫ్రెషర్ నుంచి ఎక్స్పీరియన్స్ లెవెల్కి. అండ్ సెకండ్ స్టేజ్ వచ్చేసి సీనియర్ సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్. అండ్ థర్డ్ వచ్చేసి టెస్ట్ లీడ్. ఈ టెస్ట్ లీడ్ ఒక 4 నుంచి 6 years అయ్యే ఎక్స్పీరియన్స్ వచ్చాక. అండ్ తర్వాత టెస్ట్ మేనేజర్. అండ్ టెస్ట్ మేనేజర్ నుంచి 8 to 10 మధ్యలో మనం సీనియర్ టెస్ట్ మేనేజర్ అయితే అవుతాం. అండ్ 10 years ప్లస్ 11 years 12 years అట్లా అయితే అసోసియేషన్ డైరెక్టర్ సాఫ్ట్వేర్ టెస్టర్ అవుతాం. తర్వాత వైస్ ప్రెసిడెంట్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఫీల్డ్లో వైస్ ప్రెసిడెంట్ అయితే అవుతాం. అండ్ మనం ఏమవ్వాలి అనేది
మీ చేతిలోనే ఉంది. చాలామంది రికమెండ్ చేసేది అయితే చాలామంది ఐ am బికమ్ ఏ వైస్ ప్రెసిడెంట్ అంటారు. అండ్ అవి నిజంగా అట్లానే అనుకోవాలి. ఎందుకంటే మన గోల్స్ ఎప్పుడు ఒక హైలో ఉంటే మనం అంత ఈజీగా అయితే మనం డెవలప్ అవుతూ ఉంటాం. మన గోల్ ఎప్పుడు ఒక హై రేంజ్లోనే ఉండాలి. అండ్ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఈ టెస్ట్ ఇంజనీర్ రెస్పాన్సిబిలిటీస్ అయితే మనం ఇవాళ చూద్దాం. అండ్ సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్ రెస్పాన్సిబిలిటీస్, అండర్స్టాండింగ్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద అప్లికేషన్. అంటే ఇప్పుడు మనకు వచ్చిన డెవలపర్ నుంచి మనకు అండ్ డెవలప్ చేసిన అప్లికేషన్ని మన దగ్గర తీసుకొస్తారు. దాన్ని మనం అండర్స్టాండింగ్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది అప్లికేషన్, దానికి ఏమేమి అవసరమో మనం అండర్స్టాండింగ్ అనేది చేసుకోవాలి. అండ్ ఐడెంటిఫైయింగ్ ద రిక్వైర్మెంట్ టెస్ట్ సినారియోస్ ఆఫ్ ద ప్రాజెక్ట్. ఇప్పుడు వచ్చిన అప్లికేషన్లో ఉన్న రిక్వైర్డ్ కావాల్సిన ఐడెంటిఫైయింగ్ రిక్వైర్డ్ టెస్ట్ సినారియోస్ ఆఫ్ ద ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్లో ఉన్న అంటే అండర్స్టాండింగ్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ది అప్లికేషన్, అది అప్లికేషన్లో ఉన్న అండర్స్టాండ్ చేసుకొని దాంట్లో ఉన్న రిక్వైర్మెంట్లు ఐడెంటిఫై చేసి ఒక టెస్ట్ సినారియోస్ అనేది ఒక డాక్యుమెంట్ని తయారు చేస్తాం. అది రెండవ పార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ కావాల్సిన డాక్యుమెంట్ అయితే మనం తయారు చేస్తాం సినారియోస్ ద్వారా. అండ్ డిజైనింగ్ అండ్ ప్రిపేరింగ్ టెస్ట్ కేసెస్ టు వ్యాలిడేట్ అప్లికేషన్. ఇప్పుడు మనం ఒక టెస్ట్ కేస్ రెడీ చేయాలి అప్లికేషన్ని టెస్ట్ చేయడానికి. అండ్ డిజైనింగ్ అండ్ ప్రిపేరింగ్ టెస్ట్ కేసెస్ ఆఫ్ వ్యాలిడ్ అప్లికేషన్ అండ్ ఎగ్జిక్యూట్ టెస్ట్ కేసెస్ టు వ్యాలిడేట్ అప్లికేషన్ అండ్ ఎగ్జిక్యూట్ టెస్ట్ కేసెస్ టు వ్యాలిడేట్ అప్లికేషన్. ఎగ్జిక్యూట్ చేయాలి అండ్ వ్యాలిడేట్ అప్లికేషన్ గురించి. అండ్ లాగ్స్ టెస్ట్ రిజల్ట్. ఈ టెస్ట్ రిజల్ట్స్ ఎలా వచ్చాయంటే టెస్ట్ కేసెస్ పాస్ అయినా ఫెయిల్ అయినా అంటే ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు పాస్ ఆ ఫెయిల్డా అనేవి మనం అయితే మెయింటైన్ చేయాలి. అండ్ డిఫెక్ట్ రిపోర్ట్ అండ్ ట్రాకింగ్. డిఫెక్ట్ రిపోర్టు అండ్ ట్రాకింగ్ డిఫెక్ట్ రిపోర్టు అనేది మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి. రీటెస్ట్ ఫిక్స్డ్ డిఫెక్ట్స్ ఆఫ్ ప్రీవియస్ బిల్డ్స్. రీటెస్ట్ ఫిక్స్డ్ డిఫెక్ట్స్ అండ్ వచ్చిన డిఫెక్ట్స్ని రిపోర్ట్ చేసిన తర్వాత ట్రాకింగ్ చేసిన తర్వాత రీటెస్ట్ ఫిక్స్డ్ చేయాలి దాన్ని. అండ్ డిఫెక్ట్స్ అండ్ ప్రీవియస్ బిల్డ్స్ అండ్ performed various types of testing టూల్స్ అంటే టెస్టింగ్ వేరియస్ టైప్ ఆఫ్ టెస్టింగ్ అనేది మనం చేస్తూ ఉండాలి. అండ్ ఇది అసైన్ చేసేవారు ఎవరు అంటే టెస్ట్ లీడ్ మనకు అసైన్ చేస్తాడు. ఎలాంటివి అంటే శానిటీ, ఫంక్షనాలిటీ, యూజబిలిటీ, కంపాటబిలిటీ ఎక్సెట్రా. ఇవి మనకి అయితే ముందు క్లాసుల్లో అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాండి మీకు. అండ్ ప్రిపేరింగ్ సెండింగ్ స్టేటస్ రిపోర్ట్. అండ్ ఏ రోజుకి డే బై డే మనం రిపోర్ట్ రాసి లీడ్కి అయితే మనం పంపుతూ ఉండాలి. అండ్ పార్టిసిపేటెడ్ రెగ్యులర్ మీటింగ్. అండ్ ప్రతిరోజు రెగ్యులర్ మీటింగ్ అనేది కండక్ట్ చేస్తారు. టీమ్ మీటింగ్ బై లీడ్ అండ్ మేనేజర్లు. అండ్ మేనేజర్ అండ్ లీడ్ కలిపి లీడ్ టెస్టర్ అండ్ మేనేజర్ టెస్టర్ మనకి రెగ్యులర్లీ మీటింగ్లు అయితే కండక్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అప్లికేషన్ మీద మనకు వచ్చే అవగాహన వచ్చి దాన్ని ఎలాంటి టెస్ట్ టూల్స్ వాడితే దాన్ని మనం బాగు చేయగలం అనే ఐడియా మనకు రావడానికి మీటింగ్లు అయితే ఎక్కువ జరుపుతూ ఉంటారు. అండ్ క్రియేటింగ్ ఆటోమేషన్ స్క్రిప్ట్స్ ఫర్ రిగ్రెషన్ టెస్టింగ్. అయితే జరుగుతూ ఉంటుంది. ఇదైతే సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఇంజనీర్ రెస్పాన్సిబిలిటీస్.
అండ్ ప్రస్తుతానికైతే ఈ సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఇంజనీర్ రెస్పాన్సిబిలిటీ అయితే తెలుసుకున్నాం. నెక్స్ట్ చెప్పాల్సిన test lead responsibilities and the senior software test responsibilities and team manager responsibilities అనేవి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ ఈ క్వశ్చన్ అయితే ఈ సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్ రెస్పాన్సిబిలిటీస్ అనే క్వశ్చన్ అయితే కన్ఫామ్గా ఇంటర్వ్యూలో అయితే అడుగుతాడు. ఇది మాత్రం కన్ఫామ్. మీరైతే గుర్తుపెట్టుకోండి, ఈ క్వశ్చన్ అయితే కన్ఫామ్గా అడుగుతాడు. అండ్ ఎప్పటికీ మర్చిపోద్ది, ఇది మాత్రం కన్ఫామ్. ఆ క్వశ్చన్ అయితే కన్ఫామ్గా అడుగుతాడు. అండ్ సీనియర్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఇంజనీర్ రెస్పాన్సిబిలిటీస్ అనేది ఇప్పుడు చూద్దాం. సేమ్ యాజ్ టెస్ట్ ఇంజనీర్ రెస్పాన్సిబిలిటీస్ కూడా సేమ్ యాజ్ ఎట్లానే ఉంటాయి. అండ్ పార్టిసిపేటెడ్ రివ్యూస్ ఆఫ్ ద టెస్ట్ సినారియోస్ అంటే మన జూనియర్ అండ్ సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్ రెస్పాన్సిబిలిటీస్ సినారియోస్ డాక్యుమెంటేషన్గా మనం రెడీ చేసిన డాక్యుమెంట్ని సీనియర్ సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్కి మనం చూపించాలి. అతను దాన్ని చూసి మనకి సజెషన్స్ ఇస్తూ ఉంటాడు, కామెంట్స్ అయితే చేస్తూ ఉంటాడు. అండ్ సమ్ టైమ్స్ ఇన్వాల్వ్ టెస్ట్ ప్లాన్స్ పార్టిసిపేషన్ ఆల్సో. తను కూడా మనకి హెల్ప్ చేస్తూ దాంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాడు. మనకి చాలా హెల్ప్ఫుల్గా అయితే సీనియర్ అయితే ఉంటాడు. ఇఫ్ రిక్వైర్ లీడింగ్ ద టీమ్ when team lead is vacation. మనకి ఎప్పటికి మనకి ఏ డౌట్స్ అన్న తను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే మనతో ఉంటాడు సీనియర్ సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్స్. అండ్ మ్యాక్సిమం టెస్ట్ ఇంజనీర్ సీనియర్ సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్ వీళ్ళిద్దరికీ సేమ్ ఉంటాయి రెస్పాన్సిబిలిటీస్. అండ్ మనం నెక్స్ట్ ఏం తెలుసుకోబోతున్నామంటే టెస్ట్ లీడ్ రెస్పాన్సిబిలిటీస్. టెస్ట్ లీడ్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ అయితే మనం తెలుసుకోబోతున్నాం. అండ్ టాస్క్ ప్రిపరేషన్ అండ్ అలొకేషన్ ఆఫ్ టీమ్ మెంబర్స్. ఈ టెస్ట్ లీడ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే తను అప్లికేషన్ని చూసి ఆ టెస్ట్ ప్రిపరేషన్ అండ్ అలిగేషన్ టీమ్ మెంబర్స్కి ఈ పని టాస్క్స్ అయితే ఎలిగేట్ చేస్తూ ఉంటాడు ఈ టెస్ట్ లీడ్ అయితే. అండ్ ట్రైనింగ్ టీమ్ మెంబర్స్కి ట్రైనింగ్ ఇస్తూ అయితే ఉంటాడు ఈ లీడ్ అయితే. అండ్ టీమ్ మేనేజ్మెంట్ కూడా తనతోనే ఉంటాడు. టెస్ట్ న్యూస్ అండ్ టెస్ట్ కేసెస్ రివ్యూస్, టెస్ట్ సినారియోస్, డాక్యుమెంటేషన్ అండ్ టెస్ట్ కేసెస్ రివ్యూస్ అయితే తను చూస్తూ డాక్యుమెంటేషన్ అయితే టెస్ట్ సినారియోస్ అంటే ఆ డాక్యుమెంటేషన్ చదువుతూ టెస్ట్ కేసెస్ అయితే రివ్యూస్ చూస్తూ ఉంటాడు. అండ్ బగ్ రివ్యూస్ అంటే తన టీమ్ మెంబర్స్కి తన జూనియర్ సీనియర్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఇంజనీర్స్కి ఇచ్చిన టాస్క్స్ని ఎట్లా పనిచేస్తున్నారు అనేది తన పర్యవేక్షణలో అయితే టెస్ట్ లీడ్ చూస్తూ ఉంటారు రెస్పాన్సిబిలిటీస్. అండ్ కండక్టింగ్ మీటింగ్ విత్ టీమ్ మెంబర్స్ అయితే టీమ్ మెంబర్స్ అయితే చేస్తూ ఉంటాడు. అండ్ టెక్స్ట్ ప్లాన్ ప్రిపరేషన్ అయితే జరుగుతూ ఉంటుంది. అండ్ ప్రాజెక్ట్ ప్లాన్ రివ్యూస్ ఆఫ్ ద టెస్ట్ ప్లాన్, టెస్ట్ మేనేజర్ రెస్పాన్సిబిలిటీస్. టెస్ట్ మేనేజర్ ఇప్పుడు మనం తెలుసుకుంది టెస్ట్ లీడ్. ఇప్పుడు టెస్ట్ మేనేజర్ రెస్పాన్సిబిలిటీ అయితే మనం ఇప్పుడు తీసుకుందాం. ప్రాజెక్ట్ ప్లాన్ అండ్ రివ్యూస్ ఆఫ్ ద టెస్ట్ ప్లాన్ అంటే ప్రాజెక్ట్ని తీసుకునేటప్పుడు తనకి ఎంత టైం పడుతుంది, ఎంతమంది కావాలి అనేది టెస్ట్ మేనేజర్ అయితే చూసుకుంటాడు. ఎఫర్ట్ ఎస్టిమేషన్ అంటే ఇప్పుడు తను చేసే పని మొత్తం ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎంత టైం ఇవ్వాలి, ఎంత టైం తీసుకుంటారు, అండ్ ఎన్ని రోజుల్లో క్యాలిక్యులేట్ చేస్తారు, అండ్
ఎవరెవరు ఎంత పని టాస్క్లు అసైన్ చేయాలి అనేది టీమ్ మేనేజర్ అయితే చూసుకుంటాడు. అండ్ ప్రాజెక్ట్ మేనేజర్ కూడా అంటారు. అండ్ ట్రైనింగ్ ప్లాన్ కూడా అతని చేతుల మీదుగానే జరుగుతుంది. ఐడెంటిఫై ట్రైనింగ్ నీడ్ బేస్డ్ ఆన్ రిసోర్స్ స్కిల్స్, ప్రిపేరింగ్ మంత్లీ రిపోర్ట్స్. అండ్ తన డే బై డే రిపోర్ట్స్ అయితే టీమ్ మెంబర్ టీమ్ లీడ్ అయితే చూసుకుంటాడు. అండ్ టెస్ట్ మేనేజర్ అయితే మంత్లీ రిపోర్ట్ అయితే మేనేజర్ అయితే చూసుకుంటాడు. అండ్ అండ్ క్లయింట్ కమ్యూనికేషన్స్ అయితే టెస్ట్ మేనేజర్ దగ్గర జరుగుతూ ఉంటాయి. ఈ టెస్ట్ మేనేజరే మన క్లయింట్స్తో మాట్లాడి వాళ్ళతో డిస్కషన్ అంతా టెస్ట్ మేనేజర్ చూసుకుంటాడు. ఆ తర్వాత ఎస్టిమేషన్ అవి వేసి అండ్ టీమ్ లీడ్కి ఇస్తారు. టీమ్ లీడ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఇంజనీర్స్కి అయితే ఈ టాస్క్ అయితే ప్రజెంట్ చేస్తారు, వాళ్ళ పని చేస్తారు. అండ్ ప్రొవైడ్ రెగ్యులర్ స్టేటస్ అప్డేట్స్ అండ్ టు కోర్ టీమ్. అంటే మొత్తానికి ఈ మొత్తానికి హెడ్ టెస్ట్ మేనేజర్ కాబట్టి రెగ్యులర్ స్టేటస్ అయితే చూస్తూ ఉంటాడు. అండ్ కోర్ టీమ్కి హెడ్ కాబట్టి ఎప్పటికీ ఆ స్టేటస్లు అయితే చెక్ చేస్తూ ఉంటాడు. అండ్ షెడ్యూలింగ్ మీటింగ్స్ విత్ డెవలప్మెంట్ అండ్ టెస్టింగ్ టీమ్. అంటే ఇప్పుడు టెస్టింగ్ సైడ్ ఏమన్నా క్లారిఫికేషన్స్ కావాలి అంటే డెవలప్మెంట్ సైడ్ ఏమైనా క్లారిఫికేషన్స్ కావాలంటే టెస్టర్లు ఈ కమ్యూనికేషన్ మీటింగ్స్ని అరేంజ్ చేయడానికి షెడ్యూలింగ్ మీటింగ్స్ విత్ డెవలపర్స్ అండ్ టెస్టింగ్ టీమ్ ఈ ఈ ఈ టీమ్ మీటింగ్లు అయితే ఏర్పరచడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఇదైతే టెస్ట్ మేనేజర్ రెస్పాన్సిబిలిటీస్. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఎస్డిఎల్సి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అనే దాన్ని చూద్దాం. అండ్ ఇప్పుడు దాకా నేను చెప్పింది అయితే ఇంటర్వ్యూలో కంపల్సరీ అడుగుతాడు. సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఫీల్డ్లో ఇట్లాంటివన్నీ జరుగుతాయని మనమైతే ఇప్పుడు తెలుసుకున్నాం. ఈ ఇంటర్వ్యూలో అయితే ఈ క్వశ్చన్స్ అన్ని మస్ట్ అండ్ షుడ్గా అడుగుతాడు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.